Name G Sai Teja. Age 25. Phone number 9247755474. Coming from Nizampet. Experience 1 short film, 1 web series, 2 movies, 1 independent film. My right profile and my left profile and my back. Now audition. Drink drink. డ్రింక్ డ్రింక్. నువ్వు ఆగరా, నువ్వు ఆగు. మా మమ్మీకి నేను మొత్తం చెప్పి తీసుకొచ్చా, నువ్వు ఆగు. అమ్మా ఎట్లున్నావు అమ్మా? ఏం లేదమ్మా, నేను చూడాలని నీకు సస్పెన్స్ ఆల్రెడీ నీకు మొత్తం చెప్పి తీసుకొచ్చా కదా. చాలా రోజులైందమ్మా, నువ్వు భలే ఉన్నావమ్మా, మంచి మెరిసిపోతున్నావు నగలేసుకుని. అమ్మా నీకు ఆల్రెడీ ఆ రోజు ఒకటి చెప్పినా, నేను ఒక అమ్మాయిని ప్రేమించినని. పిలుస్తున్నా కనైట్రా భారతి. అమ్మా తినే అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి ఎట్లా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు ఆల్రెడీ తను చెప్పినా కదా, తన బ్యాక్గ్రౌండ్ తను ఒక అనాథ అని చెప్పినా కదా. ఓకే అమ్మా, ఒక్కడే చెప్తున్నా, ఆల్రెడీ చెప్పి తీసుకొచ్చినా కదా. అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకు ఆల్రెడీ మొత్తం చెప్పి తీసుకొచ్చినా కదమ్మా. ఏందమ్మా తను అవమానించడానికి పిలిచావమ్మా? అమ్మ నీకు అంతా చెప్పి తీసుకొచ్చినా కదా. అమ్మమ్మ తోయకమ్మా. అమ్మ ఏందమ్మా ఒక అనాథ అంటే అంత చిన్న చూప? అమ్మా అంతా చెప్పిన తర్వాత కూడా ఇట్లా తోయకమ్మా. అమ్మమ్మ నీకు కాలు పట్టుకుంటానమ్మా. అమ్మమ్మ మా అంత ఎందుకమ్మా అంత చిన్న చూపు? నీ దగ్గర నుంచే కదమ్మా చూసి నేర్చుకున్నది. అమ్మమ్మ వద్దమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మమ్మ నీకు కాలు పట్టుకుంటా, వద్దమ్మా. అమ్మా అమ్మా ఎందుకమ్మా ఇంత చిన్న చూపు? అంత అవమాని నా కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధం ఉందమ్మా. నా కోసం ఫీలింగ్స్, ఎమోషన్, క్యారెక్టర్ తనకు ఉందమ్మా. అందరి లెక్క కాదమ్మా, ఒకే ఒక్క ఛాన్స్ అమ్మా. ఎట్లా అమ్మా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ప్రభాస్, రవితేజ. ఓకే ఇక చాలు. రవితేజ ఇప్పుడు రవితేజ ఒక డైలాగ్ గుర్తు రావట్లేదు. 5 వచ్చలు చేసింది నేను, చేసింది నేనే. నేనేం చేయలేదు. నీ తమ్ముడిని కూడా చంపింది నేను కాదు, చంపింది నేనే. నేను అమాయకుడిని. నిన్ను కూడా చంపేది నేనే. నేను మంచోండి సార్, నేను అమాయకుడిని సార్, వద్దు సార్. ఇదే కామెడీగా చెప్పండి. కామెడీగానా? ఓకే ఫైన్, స్టార్ట్. 5 వచ్చలు చేసింది నేను కాదురా, చేసింది నేనే. నేను కాదురా, నేను కాదు. నీ తమ్ముడిని కూడా చంపింది నేనే. అరే నేను కాదురా, నేనెందుకు చంపుతా? చంపేది నేనే. అరే నేనెందుకు చంపుతానరా మీ తమ్ముడిని? నిన్ను కూడా చంపేది నేనే. నేనెందుకు చంపుతానరా? నాకంత సీన్ ఉందారా? చంపిన తర్వాత మాట్లాడతా. అరే నేనెందుకు చంపుతానరా? నిన్నెందుకు చంపుతానరా? చూసారా సార్ డబుల్ యాక్షన్. గంభీర. ఓకే 5 వచ్చలు. అరే నేను కాదురా, చేసింది నేనే. అరే నేను కాదురా, నీ తమ్ముడిని కూడా నేను కాదురా, చంపేది నేనే. అరే నేను కాదురా, నిన్ను కూడా చంపేది. అరే నేను నాకంత లేదురా. అవునరా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. రొమాంటిక్ కనా? ఇప్పుడు చూడు కనా? అరే నిన్ను చూడంగానే, నేను ఫస్ట్ టైం చూడంగానే ఒకేసారి పడిపోయి, ఒక్కసారి నాతో డేట్కి వస్తావా? అరే నువ్వు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తా. ఒకే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు, నేను ఎక్కించుకొని ఊరంతా తిప్పుతా. ఏమంటావు? నువ్వు ఫస్ట్ ఎక్కు. నువ్వు ఒక్కసారి నువ్వు వద్దు, నాకు నచ్చలేదు అని చెప్పు, రేపటి నుంచి నీ దగ్గరికి రా, నువ్వు ఎక్కుదా. బా ప్రకృతి భలే ఉంది కదరా, సూపర్ కదా. ఒక్కసారి ప్రకృతిలో నీకు ఒక కిస్ చేయొచ్చా? అంటే ఏం లేదు, నీకు వద్దంటే నో ప్రాబ్లం. లైక్ ఏంటి అంటే కొంచెం ప్రకృతి, ఆ క్లైమేట్ చాలా బాగుంది కదా, ఏమంటావు? ఓకే ఒకటే. వద్దా? ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే చాలా సెకలు ఉన్నారా నీలో. బాధపడుతూ ఏదేనా బాధపడతాం. చాలా బాధలో ఉన్నాం. బ్రేకప్ అయింది. ఓకే సరే ఓకే. అరే మామా, అరే దాని కోసం నేను ఎంత చేసినాను రా, తన గురించి ఎంత తిప్పినా, తన గురించి ఎంత ఖర్చు పెట్టినా, పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇప్పుడు బ్రేకప్ అంటుందిరా. నేను ఏమైపోవాలరా? తన కోసం చచ్చిపోవడానికే సిద్ధం కదరా. నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తనే ప్రపంచం అని నేను బతికాను రా. ఇప్పుడేమో తను వద్దు అంటుంది. ఏం చేయాలరా? అరే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నాకు నిజం చచ్చిపోవాలని ఉందిరా.
మరి ఏం చేయాలరా? అంత తనే అని నేను బతికాను, ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పి బ్లాక్ చేసిండ్రా. అమ్మాయికి అమ్మాయికి అమాయకం అంటే తెలుసు, అమ్మాయికి అంటే ఇన్నోసెన్స్ గా. ఇన్నోసెన్స్. అరే నేనేం చేయలేదురా, మరి తనే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఒరే నాకు భయం ఏం లేదురా, నాకు తనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అరే నేను తన్ని చేసుకుంటానని నాకు నమ్మకం ఉంది, కానీ అయినా నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది, బ్లాక్ చేసేసిందిరా. అరే నాకు భయం వేస్తుందిరా. అరే కాదురా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు మాటలు రావట్లేదు తను వద్దంటుంటే. అంతా తనే అని బతికాను కానీ నాకు భయం వేస్తుందిరా, వద్దనిపిస్తుంది. అమ్మ మళ్ళీ వెళ్ళాలంటే అసలు నాకు ఏమైతుందో అర్థం కావట్లేదు అసలు నా లైఫ్ లోనే. అసలు నిజంగా నాకు ఏదో అనిపిస్తుంది, నేను ఏదో చేస్తున్నాను. అరే నిజంగా రా. కొంచెం ఏడుస్తాయని చెప్తారా, బాగా కన్నీరు ఆ టైంలో. ఓకే నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అరే ఏందిరా, నాకు ఏం అర్థం కావట్లే, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. నేను ఎన్నిసార్లు చెప్పాలరా, నేను అంత తనే అని చెప్పుకుని బతుకుతే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా బతుకు నాకు పిచ్చి దొబ్బుతుంది. ఏంది నాకు ఏడుపు ఒకటే తక్కువరా. నేను ఏం తప్పు చేసినా నన్ను అన్ని నాకు మాత్రం ఇట్లా జరుగుతున్నాయి. నాకు మాత్రమే, నేనే ప్రతి దానికి నేనే. ఎవడైనా నన్ను ఒకనే వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కా. హలో, నేను యాక్చువల్లీ ఒక పోస్ట్ చూసి శాండ్విచ్ స్టూడియోస్ అని ఆడిషన్కి వచ్చిన. ఇక్కడ మాత్రం చాలా బాగా తీసుకున్నారు. లైక్ ఏంటంటే ప్రతి దగ్గర ఆడిషన్ జస్ట్ మామూలుగా ఒక ఆడిషన్ తీసుకుని వెళ్ళిపోమంటారు, కానీ ఇక్కడ నీలో ఎంత టాలెంట్ ఉందో వాళ్ళు చాలా వేరియేషన్స్ లో చెప్పారు. ప్రతి వేరియేషన్స్ లో చేసి చూపి అన్నారు. అంటే ఈ ఆడిషన్ తీసుకున్న తర్వాత నాకు చాలా జెన్యూన్ గా అనిపించింది. లైక్ ఆడిషన్ అంటే నీ ఇలానే తీసుకోవాలి, నువ్వు ఎన్ని వేరియేషన్స్ ఇస్తానో వాళ్ళకి కూడా నీలో ఉన్న టాలెంట్ తెలుస్తుంది. కానీ చాలా ఆడిషన్స్ లో ఒక క్లిప్ తీసుకుని ఇలా వెళ్ళిపోమంటారు. ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా బాగా తీసుకున్నారు. లైక్ నేనైతే సజెస్ట్ చేస్తాను, డెఫినెట్లీ మనకైతే ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ నువ్వు బాగా చేస్తే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ మనకు ఉంది. ప్లీజ్ కమ్ టు శాండ్విచ్ స్టూడియోస్. లవ్ యూ.